జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకందరికీ మంచి కథలు చెప్పారు. ఆ కథల్లో వాళ్ళ కుటుంబము చాలా అమాయకమైన కుటుంబము, చాలా శాంతికరమైన కుటుంబము, చాలా ఓర్పు సహర్శీలమైన కుటుంబం అని తెలియజేసుకున్నారు. పాపం ఆ కథలో ప్రతి నాయకుడుగా విలన్ గా చూపించిన వ్యక్తి పార్థసారథి రెడ్డిని గురించి మాట్లాడారు. అదే పార్థసారథి రెడ్డి మీడియా ముందుకొచ్చి అవును మీ తాత వైఎస్ రాజారెడ్డి గారిని నేనే చంపానని చెప్పేసి మీడియా ముందుకొచ్చి చెప్పారు. దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించానని చెప్పేసి చెప్పారు. ఎందుకు చంపారు కూడా చెప్పారు. రాజారెడ్డి గారిని చంపకపోతే తనను చంపేస్తాడనే భయంతో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజారెడ్డి గారిని చంపారని, ఆ తర్వాత రాజారెడ్డి గారి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మీ మనుషులు కంప్లీట్ గా పార్థసారథి రెడ్డి కుటుంబానంతా తుడిసిపెట్టారన్న విషయం కూడా తెలియజేసుకున్నారు. ఈ విషయము ముందుగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంటంటే పులివెందల్లో ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని ఈ 30 సంవత్సరాల్లో వైఎస్ గారి ఫ్యామిలీ తయారు చేసింది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని, ఎవరు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని, ఎవరు వ్యాపారంగా ఎదురొస్తే వాళ్ళని ఏ విధంగా కిరాతకంగా నరికుంటూ పోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఆయన ద్వారా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు పాపం వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరో చంపారని చెప్పారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు అధికారంలో. మీకు 5 సంవత్సరాల కాలంలో మీ చిన్నాన్నని ఎవరు చంపారో నిరూపించలేకపోయినారా? లేకపోతే ఆ చంపినోళ్లు మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కాపాడుకున్నారా? దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు కడపలో జరిగిన ఒక దారుణమైన హత్య దస్తగిరి హత్య. ఆ దస్తగిరి హత్యలో మీ పార్టీ వాళ్ళని మీరే చెప్తా ఉంటారు. ఆ వ్యక్తిని చనిపోతే మా మీదే కేసులు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళైతే మీరు కలిసి ఇంట్లో కలిసి భోజనాలు చేసుకున్నట్టు మీకు అడ్డం వచ్చి మీరు దందాలు చేసుకుండి కాజేసుకున్న భూములను బినామీలు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోతే మేము చంపేసుకుంటాము అడ్డం తిరిగిన వాళ్ళని, అదే మా పార్టీ వాళ్ళైనా కానీ మేము చంపేస్తామని తెలియజేసుకుంటున్నారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ 19 నుంచి 24 మధ్యన ఒక వైకాపా ప్రభుత్వం లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఉండేది కూటమి ప్రభుత్వము. డెఫినెట్ గా నేరం చేస్తే ఆ నేరానికి సంబంధించి నేరం చేసిన వ్యక్తులని మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు దోచుకున్న డబ్బులను బినామీ పేర్ల మీద పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతాము, మా మాట వినకుండా పోతామంటే దాన్ని చూస్తూ సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మీ వ్యక్తులు, మీ ఇంట్లో వ్యక్తులు, మీ అనునాయులు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న నేను చాలా మంచివాడిని, నా తాతను చంపిన వాళ్ళను కూడా నేను వదిలేశాను, నేను చంపాలనుకుంటే వారు బతికి ఉంటారా, ప్రశాంతంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు, రాబోయే రోజుల్లో కూడా వారు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్ చెప్పిన మాటలన్నీ అభూత కల్పనలని, అబద్ధాలని మీకు సవివరంగా నేను ఈరోజు వివరిస్తాను. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలతో, గృహ దహనాలతో, మనుషులందరినీ పూర్తిగా సంహరించడం అంత అవసరం లేదనుకుంటే కాళ్ళు చేతులు విరిచి అవతల పారవేయడం, పదే నా తండ్రిని చంపినటువంటి వారిని వదిలేశామని రాజశేఖర రెడ్డి చెప్పడము, నా తాతను చంపిన వాళ్ళను వదిలేశానని జగన్ చెప్పడము, వారి విశ్వరూపం ఏమిటి? వారు పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి క్రూర కృత్యాలు ఏమిటి? ఒక్కసారి గతమంతా నెమరు వేసుకుంటే మనస్సంతా బాధతో విలవిల్లాడుతుంది. మరి 1996లో
వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట మాదిరి, దేవాలయం ముందు ఉండే ఒక ధ్వజస్తంభం మాదిరి నిలబడ్డాను. వారిని ఓటమి అంచుల వరకు తీసుకుపోయాము. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా పైన 1996 ఆగస్టు నెల రాయారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి అంతకుల చేత నన్ను విచక్షణ రహితంగా నా శరీరమంతా ముక్కలు ముక్కలు అయ్యే విధంగా నరకడం జరిగింది. ఆ రోజు ఏఎస్పీ సునీల్ కుమార్ గారి గన్మెన్లు నన్ను అటెంప్ట్ చేస్తున్నటువంటి దారిలో వచ్చి ఆ కిరాయి అంతకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు రాజారెడ్డి నా పైన హత్యాయత్నం చేసిన కేసులో మొదటి ముద్దాయి. మరి ఆ రోజు కడప జిల్లాలో వకీళ్ళంతా కూడా మా అడ్వకేట్ను అకారణంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారనే ఏకైక కారణంతో విచక్షణకి రహితంగా నరికి చంపాలని ప్రయత్నం చేస్తారని చెప్పి జిల్లా యావత్తు కోర్టు బహిష్కరించడం జరిగింది. అదే రోజు పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. మరి అదే కేసులో కడప జిల్లాలో ఉన్నటువంటి వకీళ్ళు ఏ ఒక్కరూ కూడా రాయారెడ్డికి బెయిల్ అప్లికేషన్లో మెమో అప్పీరెన్స్ వేసేదానికి సంసిద్ధత వ్యక్తం చేయకుండా ఉంటే వేరే హైకోర్టుకు పోయి హైకోర్టు ద్వారా కండిషన్ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ షరతులతో కూడినటువంటి బెయిల్తో జగన్ పెళ్లికి పులివెందులకు రావడం జరిగింది. ఇది వీరి చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభం. అదేవిధంగా వీరు భూ తగాదాలు గనుల తగాదాల్లో రాజగోపాల్ స్వామి అనే ఒక బ్రాహ్మణుడి హైదరాబాద్ తాజ్ హోటల్లో రాజశేఖర రెడ్డి సలహాలతో ప్రోత్సాహాలతో రాయారెడ్డి గారి పర్యవేక్షణలో వారిపైన అత్యంత కిరాతకంగా దాడి జరగడం జరిగింది. ఆ కేసు అప్పట్లో హైదరాబాద్ పిఎస్లో అబిడ్స్ పిఎస్లో ఫైల్ అయింది. ఎమర్జెన్సీ సమయంలో